మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, పహల్గామ్ లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ప్రపంచ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా అమాయకులైన 26 మంది హిందువులని ప్రాణాల బలి తీసుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే అలా జరిగినందుకు భారతదేశం దాని మీద ప్రతీకారం తీసుకోవాలి అని అనుకుంటుంది. ఏ రకంగా తీసుకోబోతుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? నరమాంస భక్షకులు అని మనం పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో, కథల్లో కూడా చదువుకున్నాం. మనిషిగా బ్రతుకుతున్నటువంటి క్రూర మృగాలు అని చెప్పుకోవచ్చు ఈ ఉగ్రవాదుల్ని, ఈ యొక్క నరరూప రాక్షసుల్ని. అన్నెంపుణ్ణు ఎరుగని 5 సంవత్సరాల అమ్మాయి బర్త్డే రోజు అని చెప్పి ఆ అమ్మాయితో మొదలు పెట్టుకొని వయసునే తారతమ్యం లేకుండా కేవలం హిందూ అన్నటువంటి ఒకే ఒక ట్యాగ్ లైన్ ఉందని చెప్పి వాళ్ళ మీద అత్యంత కిరాతకంగా, పాశవికంగా, అసలు వెనక ముందు చూసుకోకుండా పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి చంపడం అనేది ఏదైతే ఉందో, చంపడం కూడా కాదు, ఒక రాక్షస దమనకాండ చేసిన ఏదైతే విధానం ఉందో యావత్ ప్రపంచం కూడా ఈరోజు ఉలిక్కిపాటుకు గురి చేసింది. ప్రపంచ దేశాల్లో సర్వోన్నతమైన గురుస్థానాన్ని అలంకరించుకుంటే మన భారతదేశంలో ఇటువంటి సంఘటన జరగడం అనేది యావత్ ప్రపంచాన్ని కూడా కాస్త నిశ్చేష్టను గురి చేసింది. అనేక చోట్ల హమాస్ కావచ్చు, ఇజ్రాయెల్లో కావచ్చు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్లో కావచ్చు దాడులు జరుగుతున్నాయి. కానీ ఇటువంటి దాడులు జరగడం అనేది ప్రపంచం కూడా హర్షించడం లేదు శ్రీ గారు. ఎందుకంటే కేవలం హిందూ అన్నటువంటి ఒకే ఒక మిషతోటి వాళ్ళని చంపడం చూసారా, అది ఎవ్వరూ హర్షించలేకపోతున్నారు. 145 కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు ఎంతగా బాధపడుతున్నారంటే, నిజంగా నా చేతిలో ఒక గన్ ఉంటే నేను పాకిస్తాన్కి వెళ్ళి నేను వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాను అన్నంతగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఒక సైనికుడు కనిపిస్తున్నాడు. ఈరోజు మనం చూస్తున్నటువంటి మీడియాలో నా చేతిలో మొబైల్ ఉండిపోయింది, కానీ ఇదే నా చేతిలో ఒక గన్ ఉంటే వెళ్ళి పాకిస్తాన్ మీద ఇప్పుడే అటాక్ చేస్తాను అన్నట్టుగా ఆ దమనకాండను ఎవరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు యావత్ ప్రపంచం. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ఎప్పుడైతే మోడీ గారు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి మోడీ గారు ఇమ్మీడియట్గా తన ఎయిర్పోర్ట్లో దిగంగానే ఢిల్లీలో ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నది ఎవరు? అజిత్ దోవల్, రాజ్నాథ్ సింగ్, ప్రొఫెసర్ జయశంకర్, పక్కన ఉన్నది అమిత్ షా. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళు భారతదేశం అనుకుంటుంది రక్షణ శాఖ మంత్రి అజిత్ దోవల్, విదేశీ దౌత్య సంబంధాలు కలిగిన వ్యక్తి జయశంకర్ గారు. అంటే ఈ యొక్క సీన్ ఏదో జరిగిందో దాన్ని ఎంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఇంకా ఆయన ఇండియాలో అడుగు పెట్టలేదు, అప్పటికే మంతనాలు జరిగాయి. వెంటనే రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఇమీడియట్గా ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. మేము ఇవ్వబోయే రివెంజ్ కూడా సాధారణంగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుందని చెప్పారు. చెప్పడమే కాదు, దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ ఆచరించి కూడా చూపించారు. అందులో ప్రధానంగా వాళ్ళు 5 స్టెప్స్ అయితే తీసుకున్నారు. నెంబర్ 1 స్టెప్ సింధు జలాల యొక్క ఒడంబడిక. 1960లో తీసుకున్నటువంటి పాకిస్తాన్కి, కరాచీకి, రావల్పిండికి వెళ్లాల్సినటువంటి ఏదైతే సింధు జలాల వాటర్ ఏదైతే ఉందో, ముఖ్యంగా పంజాబ్ అంటాం. పంజాబ్ అంటే 5 నదులు, రావి, జీలం, చీనాబ్, సట్లెజ్, బియాస్. ఈ 5 నదుల్లో కూడా జీలం, చీనాబ్ ఈ 2 నదులు కూడా భారతదేశంలో పుట్టి పాకిస్తాన్ మీదుగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. అంటే ఈ 2 నదులు ఏవైతే ఉన్నాయో 1960 నుంచి కూడా కొన్ని లక్షల మంది ఈ నదీ జలాల మీద, పంట కాలాల మీద, వాటర్ తాగునీటి మీద, వీటన్నిటి మీద ఈ 2 నదుల మీద డిపెండ్ అవుతారు. అటువంటి 2 నదులను కూడా ఆ వాటర్ సింధు జలాల ఒడంబడిక ఏదైతే ఉందో 1960లో తీసుకున్నటువంటి ఏదైతే ఒడంబడిక ఉందో మేము ఇమీడియట్గా దాన్ని ఖండిస్తున్నాం. వాటర్ సప్లై లేదు అని చెప్పి ఈ రోజు మార్నింగ్ మనకి దౌత్యాధికారులు లిమిట్ గా బయటకు చెప్పడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి ఈ సింధు జలాల ఒడంబడికను ఏదైతే ట్రేస్ చేయడం చూసారా, అది చాలా పవర్ఫుల్. రెండవది, భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ సిటిజన్స్, పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉన్నారో, మే 1వ తారీఖులోగా భారతదేశాన్ని ఖాళీ చేసి మీ స్వస్థలానికి వెళ్ళిపోవలసింది. అంటే దిట్ ఇండికేట్స్ ఇస్ ఒక వార్ డిక్లేర్ కాబోతుంది అన్నట్టుగా ఒక ఇంటిమేషన్ కూడా నిన్న హోమ్ మినిస్టర్ గారు డిక్లేర్ చేశారు. పాకిస్తాన్ పౌరులు ఎవరున్నా సరే ఇమీడియట్ గా మీరు ఇక్కడ నుంచి భారతదేశం నుంచి విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అట్ ద సేమ్ టైం థర్డ్ పాయింట్, ఎక్కడైతే దౌత్యాధికారులు ఉన్నారో, దౌత్యాధికారులు ఏ ప్రాంతం ఉన్నారో వాళ్ళు దాన్ని పెర్సోనా నాన్ గ్రేట్ అంటారు. ఇదొక రకమైన సమన్స్ అనమాట. కోర్టు ఎట్లయితే సమన్స్ ఇష్యూ చేస్తుందో అదేవిధంగా పెర్సోనా నాన్ గ్రేట్ సమన్స్ అంటే విదేశీయులు భారతదేశంలో దౌత్యాధికారులకి మీరు ఇలా చేశారు కాబట్టి మేము మీ ముందు రివెంజ్ తీర్చుకోబోతున్నాం, ఎందుకు తీసుకోకూడదు చెప్పండి అని చెప్పి పెర్సోనా నాన్ గ్రేట్ అన్నటువంటి సమన్స్ ని విదేశీ దౌత్యాధికారి, ముఖ్యంగా పాకిస్తాన్ దౌత్యాధికారి కార్యాలయం మీద ఇమీడియట్ గా సమన్స్ జారీ చేశారు.
మన దౌత్యాధికారి ఇండియన్ ఎంబసీ మొత్తం కూడా అటాక్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఎక్కడెక్కడైతే భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులు కావచ్చు, వార్ డిక్లేర్కి ఎక్కడైతే బార్డర్ ప్రాంతంలో అన్నింటిలో కూడా ఇమీడియట్గా మన బ్రహ్మోస్ కావచ్చు, ఇటువంటి యుద్ధ విమానాల మోహరింపు కూడా ఇమీడియట్గా మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 రంగాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక పాటలో ఉంటే జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర కూర్గాం ఈ ప్రాంతంలో ఆల్రెడీ ఎన్కౌంటర్ జరుగుతుంది. అటు భద్రతా దళాలకి ఎన్కౌంటర్స్ ఈ యొక్క టెర్రరిస్టుల మధ్య ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూగా వార్ జరుగుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఆ రోజు జరిగిన సంఘటన ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10:45 ఏ సంఘటన అయితే జరిగిందో ఆ టైంలో 7 ఈ ముష్కర మూకలు ఏదైతే పార్టిసిపేట్ చేశారో అమానుషంగా 28 మందిని దారుణంగా పాశవికంగా ఎవరైతే చంపారో ఆ 7 మీద కూడా విత్ ఇన్ మినిట్స్ లో ఎప్పుడైతే ఫోన్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో ఇమీడియట్ గా మన భద్రతా దళాలను ఆన్ ద స్పాట్ లో 3 లేపేశారు. ఆన్ ద స్పాట్ అవుట్ ఆఫ్ 7 మెంబర్స్ లో 3 క్రూరంగా చంపేశారు. మిగిలిన 4 మాత్రం తలో దిక్కుకు పారిపోయారు. అయితే మనకు అందిన ఇన్ఫర్మేషన్ మన భద్రతా దళాల దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఎల్ఓసి అంటే పాకిస్తాన్ యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా దాటి వెళ్ళలేదు, అనంతనాగులోనే ఉన్నారు. అది కూడా పహల్గాంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా అని చెప్పి. ఎందుకంటే పహల్గాం పూర్తిగా బైసన్ లోయ కింద ఉంటుంది. బైసన్ అనేది ఒక పెద్ద లోయ ప్రాంతం, పెద్ద వ్యాలీస్ అవన్నీ కూడా. భారతదేశంలో ఉండే ఇండియన్ స్విట్జర్లాండ్కి వెళ్తే ఎంత అద్భుతమైన సౌందర్య దృశ్యాలను చూడాలో ఒక్క పహల్గాంలో ఉంటే మనకు కనిపిస్తుంది. ఎందుకు అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే ముందుగా పహల్గాంలో దాటి కూడా వెళ్ళలేం. అందుకే దీనికి పేరు కూడా పహల్గాం అనే పేరు రావడం కూడా అదే. పెహల్ అంటే ముందుగా ఉన్నటువంటి గ్రామం. ఇది అంటే అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే ముందుగా ఈ గ్రామాన్ని దాటితే వెళ్ళాం. ఇది మనందరికి కూడా ఒక అద్భుతమైన పవిత్రమైన స్థలం పహల్గాం అనేటువంటి ప్రదేశం. కేవలం 6,000 మంది జనాభా ఉన్నారు. అత్యంత తక్కువగా 6,000 మంది జనాభా ఉన్నటువంటి ఒక ప్రదేశం ఈ యొక్క మైదాన ప్రాంతం. అద్భుతమైన సౌందర్యం, నభూతో నభవిష్యత్తు, భూమి మీదే స్వర్గం విలసిల్లింది అన్నట్టుగా ఉంటుంది ఆ ప్రాంతంలో ఆ యాపిల్ తోటలు కానీ వ్యాలీలో ఉన్నది. కేవలం ట్రక్కింగ్ చేసే ఒక గైడ్ లాగా అక్కడ ఉన్న బస్సులో దిగిన జనం అప్పుడే 2 బస్సులో దిగారు. ఒకటి మహారాష్ట్ర, గుజరాతీ వాళ్ళు ఒక బస్సులో దిగారు, తెలుగు వాళ్ళందరూ కూడా ఒక బస్సులో దిగారు. దిగి ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ఆనందంగా కేరింతలు కొడుతున్న సమయంలోనే ఈ దమనకాండ జరగడం ఎవ్వరు కూడా హర్షించలేకపోతున్నారు. దట్టు కూడా అది కూడా హిందూస్ అనగానే మీ ప్యాంట్లు ఇప్పండి అని చెప్పి వాళ్ళ చేత బలవంతంగా ప్యాంట్లు ఇప్పించి నీ పేరేంటి అని అడిగారు. నా పేరు సుదీప్ నన్హా అన్నాడు. ఆయన నేపాలి, కాల్చిపడేశారు. సుదీప్ అంటే హిందూ పేరు, కాల్చిపడేశారు. ఇంకొక ఆయన పేరు అడిగారు, నీ పేరేంటి? నా పేరు మంజునాథరావు, కాల్చిపడేశారు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళారు, నీ పేరు ఏం పేరు అడిగారు? నా పేరు పలానా చంద్రమౌళి, కాల్చిపడేశారు. ఇట్లా హిందూ పేరు కనిపిస్తే ఆన్ ద స్పాట్ అత్యంత అమానుషంగా చంపే ఏదైతే దమనకాండ ఉందో భారతదేశం చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. సర్జికల్ స్ట్రైక్ చేశారు, ఉరి చేశారు. ఎట్లాంటివైతే అంతకుముందు కార్గిల్ ఇష్యూలో కానీ అంటే -10 degrees, -20 degrees ఉన్న ప్రాంతంలో కూడా అక్కడ నిలబడే పాకిస్తాన్ అటాక్ చేసినట్టు పవర్ఫుల్ వెపన్స్, పవర్ఫుల్ ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క బ్రహ్మోస్ లాగా మన వీర సైనికులు అక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ టిట్ ఫర్ టాట్ అంటే వాళ్ళని చంపడం కాదు, ఇక్కడ దీని వెనక ఉన్నది ఎవరు? లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్. ఇప్పుడు చేసింది ఎవరు? టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇదొక ముఠా. వీళ్ళందరూ కూడా లష్కర్ ఎ తోయిబా వాళ్ళు, ఐసిఎస్ నుంచి వీళ్ళందరూ కూడా ఈ ముజ్బుల్ హిజాయిద్ని వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి హిందూ అంటే అమర్నాథ్ యాత్ర ప్రయాణికుల మీదే 2000 సంవత్సరంలో ఒకసారి వార్ జరిగింది. మరలా 2025లో ఈ రోజు ఈ సంఘటన జరిగింది. ఇప్పటివరకు ఇంత దారుణ సంఘటన లేదు. అప్పుడు కూడా 30 మందిని చనిపోయారు 20 years బ్యాక్ కూడా. అది కూడా భారతదేశంలో అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జేడి వాన్స్ ఎప్పుడైతే భారతదేశంలో పర్యటన చేస్తున్నారో ఇదే సమయంలో భారతదేశంలో మోడీ గారు కూడా లేరు, సౌదీ పర్యటనలో ఉన్నారు. అక్కడ పాకిస్తాన్లో కూడా ఆయన కూడా టర్కీలో ఉన్నటువంటి ప్రధానమంత్రితో మంతనాలు చేస్తూ అంటే మాకు సంబంధం లేదు, మేము ఈ దేశంలో లేనట్టుగా పాకిస్తాన్ వాళ్ళు ప్రపంచానికి ముందు మేము చాలా అమాయకులను చూపించుకునే ప్రయత్నం చేశారు. కానీ అసలు విషయం ఎప్పుడు బయటపడిందంటే ఎప్పుడైతే మన భద్రతా దళాలు ఆ అవుట్ ఆఫ్ 7 members లో 3 ఎప్పుడైతే చంపారో ఆ చంపిన దగ్గరికి వెళ్ళి గట్టిగా అడిగినప్పుడు వాడు చెప్పాడు, నేను పాకిస్తానీని, నా భాష ఉర్దూ, నేను కశ్మీరీ మాట్లాడుతున్నాను, ఎందుకు ఇక్కడ చంపడానికి వచ్చావంటే భారతదేశంలో హిందూస్ అంటే మాకు చాలా చాలా క్రౌరీ ఉంది, ఇక్కడ ఈ ప్రాంతం డెవలప్ కాకూడదు ఉద్దేశంతో మేము ఈ ప్రాంతం అటాక్ వచ్చామని చెప్పు. ప్రతి హిందువు కూడా ఒక్కొక్క వీర సైనికులాగా ఆలోచించిన రోజు నాడే ఈ దేశంలో శాంతి సామరస్యం నెలకొంటుంది. కానీ కుహానంలో నిలుపుతున్న సెక్యులర్ వాదులు మొత్తం భారతదేశంలో దయచేసి ఆలోచన విధానం మానుకోండి. నేను ఒకటే చెప్తున్నాను ఈ వీడియో ద్వారా, సెక్యులర్ భావాలు మార్చుకోండి. అంటే నేను విద్వేషం పెంచుకోవద్దు, మత సామరస్యం పెంచుకోవడం కాదు నేను చెప్పేది. మన మతం ఏదైతే ఉందో, మన హిందూయిజం ఏదైతే ఉందో దాని మీద కాస్త ప్రేమను పెంచుకోండి. ఎంత దమనక నిన్న వెస్ట్ బెంగాల్లో జరిగిన దారుణ సంఘటనలు, గుజరాత్లో జరుగుతున్న దారుణ సంఘటనలు, కానీ మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగిన కొన్ని సంఘటనలు ప్రతిదీ కనిపిస్తుంది. ఈ రోజు రాబోయే రోజుల్లో ఇది భారతదేశం మీద దాడి కాదు, హిందూయిజం మీద జరిగే దాడిగా నేనైతే నా సొంత అభిప్రాయం నేను చెప్తున్నాను. అయితే భారత్ ఎటువంటి ప్రతిస్పందన చేస్తుంది, దీని మీద భారత్ ఎటువంటి రెవెన్యూ
రివెంజ్ తీర్చుకోబోతుంది అనే విషయం మీద యావత్ ప్రపంచం కూడా భారత వైపు పూర్తిగా చూస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక దేశాన్ని నిర్వహించాలంటే డైరెక్ట్ అటాక్ చేయడం కాదు, ఆ దేశాన్ని ఒంటరితనం చేయాలి. ప్రపంచ దేశాల దృష్టిలో ఆ దేశాన్ని ఒంటరితనం చేయాలి. అదే పని ఈరోజు భారత్ చేసింది. యావత్ ప్రపంచ దేశాన్ని కూడా 200 దేశాలు కూడా ఈరోజు భారత్కి సపోర్ట్గా నిలవడంలో సుమారుగా ఒక 5-6 దేశాలు, ఒక చైనా, ఒక టర్కీ, ఇట్లాంటి 2-3 కంట్రీస్ తప్ప, ఇంక్లూడింగ్ ముస్లిం కంట్రీస్ అండి, సౌదీ అరేబియా కూడా భారతదేశానికి, ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలు కూడా భారత్కు మద్దతుగా తెలుపుతున్నాయి. ఉగ్రవాదాన్ని ఖండించాలి. భారతదేశం జరిగిన ఏదైతే ఈ ఉగ్రవాద దాడి జరిగిందో యావత్ ప్రపంచం కూడా ముక్త కంఠంతో నిలబడే తన వైపు నిలుచుకునే ప్రయత్నం చేసింది ఈరోజు భారత్. రెండో పార్ట్, ఆ యొక్క నదీ జలాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాన్ని ఇప్పుడు లాహోర్కి వెళ్తున్నటువంటి రావల్పిండి, లాహోర్, హైదరాబాద్, పాకిస్తాన్లోని హైదరాబాద్, ఈ ప్రాంతాలకు ఏదైతే సాగునీటి వాటర్ కావచ్చు, లేకపోతే వ్యవసాయ ఆధారిత ఈ పంటలకి ఇమీడియట్గా ఎప్పుడైతే వాటర్ ఆపారో మరిచి కొద్ది రోజుల్లోనే ఆ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిపోయే అవకాశం ఉంది. ఇది కూడా ఒక పెద్ద రివెంజ్. ఇది కాకుండా పాకిస్తాన్ నుండి మన దేశ దౌత్యాధికారులు, అంటే మన దేశంలో ఉండే పాకిస్తాన్ దౌత్యాధికారులు కూడా కొన్ని వేల మంది ఈరోజు పాకిస్తాన్ యొక్క ఎంబసీ ముందు ఈరోజు అక్కడ నిరసనకారులతో నిరసన తెలుపుతున్నారు. అంటే పాకిస్తాన్ని చక్రబంధం నిలిచే ప్రయత్నం చేశారు. డైరెక్ట్గా అటాక్ చేయడం ఉంది అందరూ అనుకుంటున్నారు, కానీ అది కాదు. డైరెక్ట్గా జరగాల్సిన డ్యామేజ్ కూడా తొందరలో చేస్తారు. ఆ స్టెప్ రాజ్నాథ్ సింగ్ యొక్క మాటలు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ప్రపంచం అనే చిత్రపటంలో పాకిస్తాన్ ఏకాకిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజు కూడా పాకిస్తాన్లో పెట్రోల్ లీటర్ ఎంతండి? 800 రూపాయలు. ఈ రోజు ఒక గుడ్ కాస్ట్ ఎంతండి? సుమారుగా 300 రూపాయలు ఒక ఈచ్ ఎగ్ కాస్ట్. అంతటి దయనీయమైన ఇన్ఫ్లేషన్తో ఉన్నటువంటి ఈ రోజు ఈ పాకిస్తాన్లో ఇటువంటి వారు వస్తే మాత్రం ఇంకేం లేదు, పాకిస్తాన్ అనే దేశం చిత్రపటంలో మాయమైపోయే పరిస్థితి ఉంది. జరగాలి, ఖచ్చితంగా జరగాలనే యావత్ దేశం కూడా ఈరోజు ఏకకంఠంతో కోరుకుంటుంది. సిరిగారు, ట్రూ సార్, మీరు అన్నట్టుగానే ఏ రకంగా రివెంజ్ తీసుకుంటాము, ఏ రకంగా తీసుకోవాల్సిందే అని చాలా మంది భారతీయులందరూ కూడా కోరుకునేది అదే. అండ్ వాళ్ళకు కూడా ఇలా ఇంకొకసారి సంఘటన జరగొద్దు, ఇలాంటి రిపీట్ అవ్వద్దే అని కూడా వాళ్ళు కూడా అనుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరిగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.